రాత్రికాలపు ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా యేసయ్య, మీ ఘనమైన శక్తిగల పరిశుద్ధమైన పూజింపదగిన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, సర్వమును సృష్టించి ఒక్క మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడవు తండ్రి. సర్వమానవాళి పాప భారాన్ని మోసిన గొప్ప దేవుడవయ్యా. అంతము వరకు మమ్మను ప్రేమించే ప్రేమామయుడవు, విడువక ఎడబాయక ప్రేమించే ప్రేమా స్వరూపివి. అయ్యా, మా జీవితంలో మీరు గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా పాపాన్ని మీరు భరించినారు, మా శిక్షను మీరు అనుభవించినారు, మమ్మను సజీవులనుగా ఉంచారు దేవా. నిత్య శిక్ష నుండి, నిత్య నరకం నుండి, ఆరని అగ్నిగుండం నుండి మా ఆత్మలను రక్షించినారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప శిలువ త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా కూడుకొని మీ బిడ్డలంగా చేరి మా ప్రార్థన మనవులను, మా విన్నపములను మీకు సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాలమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు తండ్రి. ఈ క్షణం వరకు కూడా మీ కనుపాప వలె మమ్మను రక్షించినారు దేవా. మమ్మను పోషించినారు. మా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరిచినారు. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి భారాలను, చింతలను మీరే తీసివేస్తూ వచ్చారు. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. మమ్మల్ని సజీవులనుగా కాపాడినారు. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదములను మా యొద్ద నుండి దూరపరిచినారు. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన నీ బిడ్డలమైన మేమంతా కలిసి మీ పాదాల వద్ద చేరి మీకు మొరపెడుతుండగా మా మొరలను మీరు ఆలకించండి దేవా. మా అక్కర, మా కొరత, మా వ్యాధి, బాధ, సమస్య, శ్రమ సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో మీరే మాకు గొప్ప విడుదలను, సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు రకరకాల అక్కరలు, కొరతలు, సమస్యలు కలిగి ఎంతో బాధపడుచున్నారు దేవా. నిరుత్సాహాలు, భయాలు, కృంగుదల మధ్య జీవిస్తున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన నీ బిడ్డలైన వారు ఏ స్థలం నుండి ప్రార్థిస్తున్నప్పటికీ, ఎక్కడ నుండి మీకు మొరపెడుతున్నప్పటికీ కూడా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మొరపెడుతున్నాము దేవా. యవ్వన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈనాడు సాతానుడు బిడ్డలను ఎంతో ఆకర్షించేవాడిగా ఉంటున్నాడు. చెడు మార్గానికి నడిపిస్తున్నాడు. యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, చెడు స్నేహాలు, ఇలా ప్రతి దాని నుండి మీరే వారిని రక్షించండి దేవా. విడిపించండి తండ్రి. లోకానుసారమైన ప్రేమలో పడిపోయి మోసపోకుండా, నష్టపోకుండా మీరు వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెంచే బిడ్డలుగా ఉండకుండా మీరే బిడ్డల మనసులను మార్చండి దేవా. తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే బిడ్డలుగా ఉండకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎందరైతే ప్రియులు వారి ప్రయత్నాలు సఫలం కాలేదని బాధపడుచున్నారో, ఎందరైతే వారి పనులు, వారి కార్యములు నెరవేరలేదని కృంగిపోతున్నారో, ఎందరైతే వారు ఆశించినవి జరగలేదని దుఃఖిస్తున్నారో, ఎందరైతే మోసపోయిన స్థితిలో ఉంటున్నారో, దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. లేవనెత్తండి దేవా. కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. ప్రతి అపజయాల నుండి, కృంగుదల, నిరుత్సాహాల నుండి, మోసాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు పరీక్షలు సరిగా రాయలేదని కన్నీరు కారుస్తున్నారో, ఎందరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని దుఃఖిస్తున్నారో,
దయచేసి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎన్నో పరీక్షలు రాస్తున్నారు, కానీ దేంట్లో క్వాలిఫై అవ్వక మంచి మార్కులు సాధించక బాధపడుతున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ పరలోకపు వాకిండ్లను విప్పి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మీ ఐశ్వర్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పొంగి పొర్లే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీరెంతో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడో తండ్రి. మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. మా పట్ల మీ అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అనేకులకు అప్పిచ్చెదరు గాని అప్పు చెయ్యరు అన్న వాగ్దానాన్ని ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి దేవా. ఈనాడు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. పేదరికంలో ఉన్న మమ్ములను సంపన్నులుగా, ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు మమ్మును ఐశ్వర్యవంతులను చెయ్యాలని మా నిమిత్తమై శ్రీమంతుడైన మీరు, ఐశ్వర్యవంతుడైన మీరు నిరుపేదగా, ఏమీ లేని వానిగా, దరిద్రునిగా మారుతూ వచ్చారు దేవా. మాపై మీకున్న అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మా బుద్ధిహీనతను బట్టి అప్పుల పాలైనాము దేవా. వాటిని తీర్చలేకపోతున్నాము దేవా. రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి, రకరకాల ఇబ్బందులను బట్టి అప్పుల చేసిన వారిమిగా ఉంటున్నాము దేవా. దయచేసి మీ గొప్ప సహాయం మాకు దయచేయండి దేవా. ప్రతి బిడ్డను కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా బాధ, మా దుఃఖం, మా ప్రతి పరిస్థితి మీకు తెలుసు కదా దేవా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. లేమి నుండి, దారిద్రత నుండి, పేదరికం నుండి బిడ్డలందరినీ విడిపించండి దేవా. మాకు కలిగినటువంటి కొంచెంలో దశమ భాగం మీకిచ్చి మీ యొద్ద నుండి అధికంగా పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మా కుటుంబాలలో, మా జీవితాలలో ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి నాయనా. తండ్రి, మీరే మాకు గొప్ప సంతోషం నింపండి దేవా. ఈనాడు ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే తోడయ్యుండి అత్యధికంగా ఆశీర్వదించండి. క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది ప్రియులు రకరకాల భయాలను బట్టి బాధించబడుతున్నారు దేవా. ఏదో తెలియని భయం వారిని వేధిస్తుంది దేవా. కొందరు వారి భవిష్యత్తు గురించి బాధపడుతున్నారు, కొందరు కుటుంబాల గురించి, కొందరేమో అనారోగ్య పరిస్థితులను బట్టి భయపడుతున్నారు. వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి, ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో, ఏ ఆపద వస్తుందో, ఎలాంటి శ్రమ ఎదురవుతుందో, శత్రువులు వారికి ఎలాంటి హాని కలిగిస్తారో అని బిడ్డలు రకరకాలుగా బాధపడుచుండగా, భయాందోళనలో బ్రతుకుతుండగా, కృంగిపోయి నిరుత్సాహంతో జీవిస్తుండగా దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో పడిపోయిన స్థితిలో ఉంటున్న వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానసికంగా ఒత్తిళ్లకు లోనవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీరే బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా బిడ్డలలో భయాన్ని కలిగించే దుష్ట శక్తులను మీరు గద్దించండి దేవా. మాటి మాటికి నీ బిడ్డలను భయపెట్టే అపవిత్రాత్మలు మీరు దూరపరచండి దేవా. యేసు అధికారం గల నామంలో, శక్తి గల నామంలో ప్రతి అంధకార సంబంధమైన చీకటి శక్తులన్నిటినీ మీరు గద్దించి పారదోలమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు దేవా. మీరు ధైర్యం గల నామమునిచ్చారు. అయ్యా, మీకే స్తుతులు, స్తోత్రాలు. ఈనాడు మాలో ఉండే పిరికితనాన్ని మీరు దూరపరచండి దేవా. మరణ భయాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. దేవా, నీ చిన్న బిడ్డలైన వారందరి చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈనాడు చిన్న బిడ్డలు కూడా రకరకాల విషయాల గురించి భయపడే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి వారిలో ఉండే భయాలను కూడా మీరు దూరపరచండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు అనారోగ్య బారిన పడి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. ప్రతి అస్వస్థత, నొప్పి, గాయాన్ని, జబ్బును నజరేయుడైన యేసు నామంలో దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలకు ఉన్నటువంటి వ్యాధి రోగాలను మీరు పారదోలండి దేవా. నీ బిడ్డలను బాధిస్తూ కన్నిటికి గురిచేసే ప్రతి జబ్బును మీరు ముట్టి బాగు చెయ్యండి దేవా. అయ్యా, నిశ్చయముగా మా రోగములను భరించే
స్వస్థతనిచ్చే దేవుడు మీరు తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చే తండ్రివి దేవా. దయచేసి ఈ సమయాన అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి. అపవాదిని, చీకటి శక్తులను, అనారోగ్యం, బలహీనతలను, వైరస్లను కలిగించే దురాత్మలను మీరు బంధించండి తండ్రి. తల మొదలుకొని అరికాలు వరకు బిడ్డల దేహాలలో ఉన్న ప్రతి సమస్యను, అనారోగ్యాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో ఉండే వేదన, బాధ, నొప్పి, గాయాన్ని మీరు దూరపరచండి దేవా. ఇప్పుడే నీ బిడ్డలందరినీ దర్శించండి దేవా. తాకండి ప్రవ్వా. బిడ్డల శరీరాన్ని విడిచిపోయేలాగున మీరే దురాత్మలకు, రోగాలకు ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాన్ని గూర్చిన చింత కలిగి ఉంటున్నారు దేవా. వివాహాలు జరగలేదని బాధపడుతూ ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా భారాలన్నిటినీ మీరు భరిస్తానన్నారు. ఈ సమయాన మా భారాలను మీకే అప్పగిస్తున్నాము దేవా. మీ మీదనే వేస్తున్నాము దేవా. నిబ్బరమైన హృదయం కలిగి పట్టుదలతో ప్రార్థిస్తూ విశ్వాసంతో మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ధైర్యంతో ఉండే హృదయాన్ని మాకివ్వండి. మా భక్తిని బట్టి, మా విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉండే కృపను మాకు దయచేయండి. ఈ సమయాన బహు వినయముతో, తగ్గింపుతో, దీనులంగా మీ పాదాల వద్ద చేరియున్నాము దేవా. అయ్యా, బిడ్డలు కన్నీటితో వేడుకుంటున్నారు తండ్రి. నమ్మకం కలిగి మీకు ప్రార్థిస్తున్నారు దేవా. మేలు చేసే దేవుడో తండ్రి, సంతోషమిచ్చే దేవుడో తండ్రి. అయ్యా, మీ బిడ్డలకు గొప్ప సంతోషాన్ని ఇవ్వండి దేవా. ప్రతి బంధకాల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి సంపూర్ణంగా ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో అపాయాలు, ఆటంకాలలో చిక్కుకొని విడుదల లేక దుఃఖిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. నీకు ఏ అపాయము రాదని వాగ్దానం ఇచ్చారు. దయచేసి ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎంతో మంది ప్రియులు ఈ సమయాన నిందలను బట్టి, అవమానాలను బట్టి, ద్వేషాలు, వ్యతిరేకతలను బట్టి హృదయం గాయపడిన స్థితిలో ఉంటుండగా ప్రతి బిడ్డను మీరు బాగు చేయండి దేవా. వారి గాయాలను మాన్పండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా. ప్రియులు ప్రయాణిస్తున్న ప్రతి వాహనాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. డ్రైవర్కి కావలసిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సంతానం లేక రోధిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. వారిలో ఉండే బాధ, నొప్పిని సంపూర్ణంగా దూరపరచండి దేవా. ప్రియులు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. సుఖమైన ప్రసవం కొరకు ప్రతి బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు చెడ్డ తలంపులతోటి, చెడ్డ ఆలోచనలతోటి బాధపడుచున్నారో, చెడు నుండి, పాపం నుండి విడుదల లేని వారిగా ఉంటున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. ప్రతి చెడు నుండి బిడ్డలకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేస్తున్న పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలను, సంఘాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రేపటి దినమున ప్రియులు ఎక్కడికైతే వెళ్తున్నారో, ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో, ఎవరిని కలవాలని ప్రయత్నిస్తున్నారో ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ప్రయాణాలలో తోడయుండి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగాలకు, వ్యాపారాలకు,
ఇతర పనుల నిమిత్తం వెళ్లిన బిడ్డలందరూ కూడా సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.